దాకా అదంతా ఓకే. రెండోది, జీవన్ రెడ్డి ఆయన దగ్గర ఏం షరతులు పెట్టినాడు అని ఒక మాట మాట్లాడినారు. జీవన్ రెడ్డికి ఆ రాజకీయ స్థైర్యం గాని, ఆ పొలిటికల్ స్టేటస్ గాని అది గాని లేదు. ఒక రాజకీయ నాయకుడు షరతు ఎప్పుడు పెడతాడంటే, తన వెనుక ఒక వర్గం ఉన్నప్పుడు, తన 4 ఎమ్మెల్యేలను గెలిపించగలిగినప్పుడు, ఒక కొంతమందికి ఏదైనా చేయగలిగినప్పుడు, ఒక వృక్షంలాగా ఎదిగితే ఆయన నీడలో బతికే వాళ్ళందరూ అన్నా మీరు ఏదైనా ఇప్పియాలన్నా తమరి ద్వారానే జరుగుతుంది అని రాజకీయాలలో అడుగుతా ఉంటారు. అట్లా ఆయనకి అంత సత్తా సామర్థ్యం లేదు సార్. తాను సొంతగా ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, ఎంపీగా ఓడిపోయినాడు. పోనీ ఇన్ని రోజులు మీరు రైతు బంధు, రైతు నేస్తాం అది ఇది అన్నారు కదా, రాష్ట్ర శాసన మండలిలో కూడా ఉండే ఒక్క నాడన్నా అరే రైతు బంధు రావట్లేదు, గత ప్రభుత్వం వాళ్ళు రైతు బంధు టంచన్ గా వేసేవాళ్ళు, రైతులకి పెట్టుబడి సాయం వల్ల చాలా ఆయన ఎమ్మెల్సీ అయిపోయింది, ఆయన ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయింది రైతు బంధు వేయకముందే. లేదు అప్పటికి ఉండే 24 మార్చ్ సార్, 24 మార్చ్ లో అయిపోయింది. సరే ఓకే రైట్. బయట 25 మార్చ్ లో అయిపోయింది టర్మ్. అవును సార్, మన గవర్నమెంట్ వచ్చింది అప్పుడు 7th డిసెంబర్ కదా. అవును అవును, అప్పటికి రైతు బంధు వాస్ డ్యూ ఇచ్చారు. ఆ మంత్ లో మార్చ్ లో ఇచ్చారు, ఎగ్గొట్టింది ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్. దాని తర్వాత సార్ మీరు ఒక క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడు సార్ నిజామాబాద్ లోపల, రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి సిగ్నేచరే ఇది అని చెప్పినాడు. తర్వాత రైతు రుణమాఫీలో నిజంగా జీవన్ రెడ్డిని మనం అడుగుదాం, ఒకటి గుండె చేవేసుకొని, రైతు రుణమాఫీ నిజంగా జరిగిందా, అందరికి జరిగిందా, ఆర్పులందరికీ రుణమాఫీ జరిగిందా, ఏదైనా ఆడిట్ జరిగిందా, ఎక్కడైనా వెరిఫికేషన్ జరిగిందా, ఒక మండలాల వారిగానో జిల్లాల వారిగానో లేదా ప్రాంతాల వారిగానో ఒక ఆడిట్ జరిగిందా? ముఖ్యమంత్రి బేలగా మొన్నేమన్నాడు, నేనైతే రైతు బంధు నిధులు విడుదల చేసిన, రుణమాఫీ చేసిన, అది ప్రజలకు అందిందో లేదో నాకే తెలియదు అనేంత అసహ్యంగా మాట్లాడినాడు. తర్వాత రైతుల తరఫున మాట్లాడిన అవకాశం ఎప్పుడూ లేదు. ప్రజల సమస్యల మీద ఎన్నడూ కొట్లాడలేదు. ఇవాళ జీవన్ రెడ్డి తన రాజకీయ అంటే జీవన్ రెడ్డికి కేసీఆర్ కు ఉన్న ఒకే ఒక 1 పాయింట్ ఫార్ములా ఆర్ 1 ఇష్యూ ఆన్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ది సేమ్ పేజెస్, హేట్రెడ్ టువర్డ్స్ రేవంత్ రెడ్డి. అంతే. రేవంత్ రెడ్డిని ముఖం చూడదలుచుకోలేదు కేసీఆర్. రేవంత్ రెడ్డి వల్లనే రాజకీయ జీవితం నాశనమైంది అని భావించేవాడు జీవన్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరూ ఆ ఒక ఏకపక్షమైనటువంటి వ్యవహారము, ఆ ఒకే ఒక అంశం మీద జత కలిసినారు. అంతకు మినహా ఏం లేదు. రేవంత్ అసలు జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిసిన తర్వాత వచ్చి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా మొత్తము అక్కసే తప్ప అక్కడెక్కడ ప్రజాకోణం లేదు, ప్రజల తరఫున మాట్లాడింది లేదు. ఇవాళ ప్రజాహితమైన కార్యక్రమాలు, వెల్ఫేర్ మెజర్స్ ఏవి జరగట్లేదు అనేటువంటి అంశం మీద మాట్లాడలేదు. అసలు ఏ అంశం మీద మాట్లాడినాడు సార్ ఈనాడు? ఫలానా అంశము తెలంగాణ ప్రజలకు సంబంధించింది అని. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినాడు. ఏం చేసినాడు సార్? ఒక్క నాడన్నా నిరుద్యోగ భృతి ఇస్తానారు, ఇవ్వలేదు అనో, లేదా యువకులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, నోటిఫికేషన్ తీసుకొస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి అవి చెయ్యనప్పుడు ఒక్కనాడైనా ఒక పార్టీ వేదికలోనో లేదా ఇంకెక్కడన్నా మాట్లాడినట్టు మీరు విన్నారా? నేనైతే వినలేదు. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూసిన, అంటే మీకుంటే ఉండొచ్చు కాక ఆయన మీద అభిమానం, కానీ నేను మాత్రం చాలా విషయాలు నేను మంచి చెడు రెండే చెప్పాను. అభిమానం అని ఎట్లా చెప్తా, దయచేసి వినండి. ఇప్పుడు సార్ చిన్న ఎలిమెంటరీ స్టేజ్ ఆఫ్ 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ఏం తక్కువ చేసిందని నేను నెల క్రితం చెప్పిన దాన్ని పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు యూజ్ చేశారు. నేను కూడా అదే మాట అన్నాను. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అన్యాయం చేయలేదు. నేను అనేమంటే సార్, 14 సార్లు టికెట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది ఆయనకని నేను 1.5 month బ్యాక్ చెప్పిన దాన్ని ఏమంటారు, జీవన్ రెడ్డి ఫాలోవర్స్ తిట్టుకున్నారు, ఆయన తక్కువ చేశాడని చెప్పి. నేను చెప్పాను ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన మంచి చెడు రెండు చెప్పాను. ఆయనకు సిటీలో గ్రిప్ లేదు, ఓన్లీ రూరల్ లో మాత్రమే గ్రిప్ ఉంది. తర్వాత వేరే లీడర్ని ఎదగనివ్వలేదు. 1 to 10 ఆయనే రాజు, ఆయనే మంత్రి. జగిత్యాల్లో 2nd grade లీడర్షిప్ ఎదగనివ్వలేదు. ఇవన్నీ కూడా చెప్పాను నేను, మీరు వినలేదు. ఒక్క నిమిషం భరత్ గారు, మీరు అన్నారు, నేను అనలేదు. నేను అనేది ఏంటంటే, ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలందరి మీద చెరగని ముద్ర వేయాలి సార్.
ఇప్పుడు మనము మీరు ఉత్తరప్రదేశ్ లో తీసుకోండి, బీహార్ లో తీసుకోండి, లేకపోతే ఇతర రాష్ట్రాలు తీసుకోండి, ఏ నితీష్ కుమార్ నో, ఏ లాలూ ప్రసాద్ యాదవ్ నో, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ నో, ఎవరైనా తీసుకోండి. దాదాపుగా ఇదే ప్రాంతాల్లో వాళ్ళు కూడా రాజకీయాలకు వచ్చినారు. 1978లో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ను ఓడించిన వాళ్లలో అప్పటి జనతా పార్టీ నాయకులుగా ములాయం సింగ్ యాదవ్ వచ్చినాడు. తర్వాత ఇతను వచ్చినాడు, ఎవరు మన లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చినాడు. వాళ్ళు ఎంత చరిత్రలో స్థానాన్ని ఆక్రమించినారు, వాళ్లను ప్రజలు ఎట్లా గుర్తుంచుకుంటారు, వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల మీద ఎట్లా చెరగని ముద్ర వేసినారు. అట ఈయన ఏమైనా చేసినాడు సార్? ఒక జిల్లా నాయకుడి స్థాయిగానన్నా ఎదిగినాడు ఆయనే. కొన్ని ఫలానా వ్యవహారం అరే తన సొంత నియోజకవర్గంలోనే తాను గెలవని వ్యక్తి. ఇదేంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వాళ్ళ పులపోళ్ళు మాట్లాడుతుంటే సరిపడట్లేదు, అది సరిగా ప్రజలలోకి పోవట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కులపోడినే ఒకటి తీసుకువచ్చేసేసి రేవంత్ రెడ్డి మీద మన్ను పోయిస్తారు. ఇదే విషయం మీద హరీష్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ ఏముండదు సార్. హరీష్ రెడ్డి గారు ఇందులో కుల ప్రస్తావన ఎందుకు లేండి, కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక బలమైన లీడర్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని తిట్టిద్దామన్నా స్ట్రాటజీ. ఎందుకండి ఆల్రెడీ పదుల సంఖ్యలో రెడ్డి ఉన్నారు మా పార్టీలో. ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త రెడ్డి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు బ్రదర్, ఎవరు అలా ఏం లేదు. చెప్పండి, శాసనసభలో మాట్లాడిన ఇద్దరు రెడ్ల పేరు చెప్పండి, లేదా ఇతర వర్గాల వాళ్ళ పేరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ ప్రతిపక్షంలోకి వచ్చినాక మీరు చూస్తూ ఉండండి. శాసనసభలో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి దయచేసి ఎవ్రీడే ప్రెస్ మీట్స్ ఫాలో కండి. నేను ఫాలో అవుతున్నాను సార్. మీరు నాకు చెప్పండి, మొన్న జరిగిన శాసనసభలో బడ్జెట్ శాసనసభలో ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా ఒక రెడ్డి నాయకుడు మాట్లాడే సందర్భం ఒకళ్ళ పేరు చెప్పండి. కౌశిక్ రెడ్డి గారు మొన్న 2 మాటలు మాట్లాడేసరికి కౌశిక్ రెడ్డిని మీరు ఎందుకు వాడుకున్నారు? ఒక మొరగడానికి వాడుకున్నారు అంతే. కౌశిక్ రెడ్డిని యు ఆర్ యూజింగ్ హిమ్ యాజ్ ఎ రెడ్డి లీడర్, బట్ కౌశిక్ రెడ్డి ఇస్ ఫార్ ఇన్ఎడిక్వేట్. The topic is being diverted to caste.